మనం కదల్చకూడదు. సో అదిగో ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్, పుదీనా అన్నీ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయిందండి. సో ఈ ఉప్మాను కొంచెం మనం హాట్గానే ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని దీని మీదకి కొంచెం ఆ పైన కారప్పొడి చల్లుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్కి. కొద్దిగా కారప్పొడి అండ్ లెమన్ని మనం స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా పైన. జనరల్గా మనం బొంబాయి రవ్వ ఉప్మా తింటాం కదా, సో ఈ గోధుమ రవ్వ కూడా ఉప్మా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.